హాయ్ అండి. ఈరోజు పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పీతల్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఒక బాండీ తీసుకొని కొంచెం వెడల్పుగా ఉన్నది. దాంట్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ ఆనియన్స్ని మిక్సీ పట్టి అది వేసుకోవాలండి. తర్వాత దాంట్లో కొంచెం చిటికెడు పసుపు అండ్ సరిపడినంతకు ఉప్పు వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఈ ఆనియన్ గ్రేవీని బాగా కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. అండ్ ఇది ప్రాసెస్లో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే కొంచెం మసాలా అనేది అంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగం మొగ్గ అండ్ జీడిపప్పు అవి మిక్సీ పెట్టుకుని సెపరేట్గా పెట్టుకోవాలండి. అండ్ ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాంట్లోకి ఈ టమాటోస్ 2 టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా ఈ ఈ మనం చాలా అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలిపిన తర్వాత ఇక్కడ మనం ఒక 4 or 5 చిల్లీస్ మనం చీలికలుగా చేసుకొని అవి వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం యాడ్ చేసుకొని అవి మనకి అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి. అడుగు అంటకూడదు మెయిన్, ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని అడుగంటకుండా కొంచెం అప్పుడప్పుడు అలా కలుపుతూ మనం దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో మనకి ఏదైనా ఉప్పు సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు కూడా వేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పీతలను కూడా ఒక్కొక్కటిగా ఫస్ట్ ఈ ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేయలేము కాబట్టి ఆయిల్ ఫ్లేవర్ అనేది తగిలే వరకు వాటిని అలా కొంచెం అలా పెట్టి మొత్తం మనం క్లీన్ చేసుకున్న పీతలన్నిటిని కూడా మొత్తం కాళ్ళని అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం వేసేసుకోవాలండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇవి కొంచెం పెద్ద పీతలు అనమాట. వీటికి ఉన్నటువంటి కాళ్ళు అనేవి చాలా లావుగా ఉంటాయండి, పెద్దవి. సో అవి మనం ఏం చేయాలంటే ఏదైనా సుత్తి కానీ రాయితో కానీ వాటిని కొంచెం అలా పగలగొట్టడం వల్ల వాటి లోపలికి మనం ఈ ఫామ్ చేసిన గ్రేవీ పులుసు అనేది లోపలికి వెళ్ళి అవి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో మనం ఈ కాళ్ళు అనేవి ముందుగానే క్లీన్ చేసేటప్పుడే అవి అట్లా ఒకసారి చిట్లగొట్టుకొని అట్లా మనం కర్రీలో వేసుకుంటే ఆ పులుసు అనేది వాటి లోపలికి వెళ్ళి చాలా టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. కర్రీ అయితే మస్ట్ అండ్ షుడ్గా అందరూ ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అండ్ పీతలు క్లీన్ చేసినది కూడా ఉందండి, వీడియో పెడదాము కావాలంటే. అంటే ఎవరైనా తెలియని వాళ్ళకి బ్యాచిలర్స్కి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళకి ఏదన్నా కావాలంటే పెడదాము. అండ్ ఇవి ఎలా కలుపుకుంటూ మనం బాగుండాలండి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే కొంచెం బాగా ఆయిల్ అనేది మొత్తం దానికి స్టిక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ముందుగా తయారు చేసుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా అనేది దీనికి బాగా పట్టించాలన్నమాట. ఈ మసాలా వేసిన తర్వాత కూడా కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం మధ్య మధ్యలో ఏంటంటే అలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ దాన్ని బాగా మనం మొత్తం అన్నిటికీ పట్టించాలి. అండ్ మోరోవర్ మేము ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేసాము. సో ఏంటంటే ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ చేసి అందరూ ఖచ్చితంగా జాయిన్ అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ కర్రీ చూసుకుంటే కర్రీని బాగా మగ్గనిచ్చి మూత కూడా పెట్టండి, మధ్యలో మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. మసాలా పట్టిన తర్వాత లాస్ట్లో ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక చిన్న గ్లాసులో వాటర్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఈ పీతల కూరలో ఏంటంటే మీరు వేసిన ఆనియన్స్ గ్రేవీ ఒకటే కాబట్టి పెద్దగా మీకు గ్రేవీ అనేది ఎక్కువ కనపడదు. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఆనియన్స్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఒక 2-3 ఆనియన్స్ యూస్ చేశాను అంతే. ఆ తర్వాత మనం ఈ వాటర్లో బాగా ఇదైన తర్వాత దీంట్లో ఫైనల్గా మనం కొంచెం అది బాగా ఉడికిన తర్వాత దీన్ని మనం సెపరేట్గా బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి. అంతే, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.